అన్నగారిన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి టీడీపీ నాయకులు మైలవరపు దుర్గారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగరాధ్యక్షులు కనిశెట్టి లక్ష్మణరావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా 54వ డివిజన్ పంజాబ్ సెంటర్ దాడి అప్పారావు కార్యాలయం వద్ద బీసీ నాయకులు దాడి జగన్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి చంటి, మైలవరపు దుర్గారావు, కనిశెట్టి లక్ష్మణరావు తొలిత జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అని, ఆయన స్వయంగా ఆయన శ్రీమతి సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పించి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి అని అన్నారు. ప్రజానికాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచాలని బీసీ అభ్యున్నతి కోసం మొట్టమొదటిగా గళం విప్పిన నాయకుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. జ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన వారిలో మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా, బీసీ నాయకులు సురేష్ రెడ్డి, నాని, దినేష్ యాదవ్ తదితరులు పాల్గొని జ్యోతిరావు పూలేకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మరి ఈరోజు జ్యోతిరావు గారు పూలే జయంతి సందర్భంగా 198 జయంతి సందర్భంగా మరి ఈరోజు పంజాబ్ సెంటర్లో జగన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా కూడా ఆయన చేసిన సేవలు, ఆయన ఆశయాలు, ఆలోచనలు కూడా సమాజానికి, భావితరాలకు తెలిసే విధంగా కూడా మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీలకి ఏమీ అవసరం లేదు, కోకులూరు వజ్రం అంటే మరి జ్యోతిరావు గారి పూలే అని చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇవాళ బీసీలు ఇవాళ అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం జ్యోతిరావు గారి పూలే. ఆయన మహానుభావుడు ఆశయాలను, ఆలోచనలు ముందుగా తీసుకెళ్లి అన్ని విధాలుగా కూడా భావితరాలకు తెలిసే విధంగా కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కూడా బీసీలందరూ కూడా ఏకతాటిపై నడవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయనకి మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ, మరి ఎందుకంటే పుట్టినరోజులు అందరికీ వస్తాయి, పుట్టింది ఎందుకో తెలుసుకొని సమాజం కోసం బతకాలి, మన కుటుంబం కాదు సమాజం బాగుంటే మనం బాగుంటామని ఏకైక వ్యక్తి అనుకున్నటువంటి వ్యక్తి జ్యోతిరావు గారి పూలే అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ జీవితాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవం జరుపుకుంటూ దాడి జగన్ గారి ఆధ్వర్యంలో పంజాబ్ సెంటర్ ఉంది. వారి ఆశయ సాధన కోసం అహర్నిశలు బీసీలందరూ గట్టిగా ప్రయత్నం చేసి వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పేసి స్ఫూర్తితో దాడి జగన్ గారు ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందదాయకం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు బీసీల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి శ్రీమతిని చదివించి మహిళలకు విద్య అనేది కావాలని 160 సంవత్సరాలకు ముందుగా తెలియజేసి మహిళా విద్యా ఉపాధ్యాయురాలుగా ఆవిడ తీర్చిదిద్ది ఎన్నో కష్టాలను ఫేస్ చేసి ఆవిడ మహిళలకు విద్య నేర్పించింది. ఆయన ఆశయ సాధన కోసం సావిత్రిబాయి పూలే ఆశయాలను, పూలే గారి ఆశయాల కోసం మనం అహర్నిశలు పనిచేయాలని చెప్పేసి నా యొక్క విన్నపం. జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జ్యోతిరావు పూలే, సాధిద్దాం పూలే ఆశయాలను. నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మరి పంజాబ్ సెంటర్లో దాడి జగన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క జ్యోతిరావు పూలే గారు బీసీల కోసం అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి మరి ఎంతో అభ్యున్నతికి పాకులాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాగే మరి ఇందాక మన బీసీ నాయకులు లక్ష్మణరావు గారు చెప్పినట్టు వారి సతీమణి సావిత్రి పూలే గారిని మరి ఆ రోజు మహిళలని విద్యావంతులు చేసి మహిళలను కూడా సమానత్వంగా తీసుకురావాలని ఒక ఆలోచనతో వాళ్ళ విద్య నేర్పే విధంగా ఆయన ఆ యొక్క జ్యోతిరావు సావిత్రి పూలే గారిని చదివించి మరి ఉపాధ్యాయులుగా ఆమె చేసి ఈరోజు ఎంతో మహిళలకి ఆదర్శంగా నిలబడ్డం. మరి ఇవాళ మహిళలందరూ కూడాను చైతన్యవంతం జరిగిందంటే ఇవాళ విద్యలో ముందంజలో ఉన్నారంటే అది జ్యోతిరావు సావిత్రి పూలే అని చెప్పి ఈ సందర్భంగా మనం ఎంతైనా కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు జ్యోతిరావు పూలే గారి 198వ వర్ధంతిని మరింత ఘనంగా నిర్వహించినటువంటి దాడి జగన్ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
రెండో డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి గారికి, అలాగే కంచెటి లక్ష్మణ గారికి, నాని గారికి, అలాగే మరి సురేష్ గారికి, అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారికి ప్రత్యేకమైనటువంటి జ్యోతిరావు పూలే గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ఘనమైన వాళ్ళు అర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.